దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మండల కాలంలో చివరి రోజు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. సమయాన్ని ఇచ్చిన దేవునికి, కూడి వచ్చిన మీ అందరికీ యూట్యూబ్ ద్వారా వారిని వింటున్న పిల్లలకును ప్రభు పేరిట శాలం సమాధానము ఆశీర్వాదము అందరికీ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానము యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము. చూసుకో 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో పొంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడేది. చాలు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, శుక్రవారం రోజు, మహాశుక్రవారం రోజు ప్రభు వారు పస్కా గొర్రె పిల్లవలే ఆయన వధించబడ్డారు, బలి అయ్యారు. ఆయన 3 గంటల సమయంలో రెండవ గొర్రె పిల్లవలే బలి అయిపోయారు. తర్వాత అరిమత్తయి యేసుకు పిలాతు యొద్దకు వెళ్ళి పిలాతును పర్మిషన్ అడిగారు. డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఒక రకంగా పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆయన చనిపోయినని ఆశ్చర్యపోయారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీసుకొస్తే ఈలోపు నికోదేము ఏం చేశాడంటే 150 సేర్ల ఎత్తుగల అత్తర్ను ఏర్పాటు చేశారు. నార 14.3 మీటర్ల పొడవుండే నార వస్త్రము, తెల్లని వస్త్రము తీసుకొని వచ్చి ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ప్రభువును అప్పుడే హడావుడిగా ఇంకా సిలువ మీద నుండి ఆ వస్త్రము పెట్టి సిలువ మీద నుండి కిందికి దింపారు. ప్రభువుని కిందికి దింపి ఆ వస్త్రములో సుగంధ ద్రవ్యాలు వేసి ప్రభువును చుట్టి, ప్రభువునకు దాన్ని ఏమంటారంటే ప్రేత వస్త్రము అంటారు. ఆ వస్త్రాన్ని చుట్టి ప్రభువునకు అక్కడే తల్లి ఒళ్ళలో కూర్చోబెట్టి చుట్టూ తీసుకెళ్ళి రాతి సమాధిలో పెట్టారు. సమాధి ప్రభువుదా కాదు. యెషయా గ్రంథం 53లో చెప్పిన రీతిగా అది ధనవంతుని సమాధి యొద్ద ఉంచబడెను. అది ఒకసారి చూడండి అమ్మా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ మాట 9వ వచనం. కానీ అతడు మరణమైనప్పుడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను. ప్రియ సంగమా, ఈ లోకానికి పరమలోకాధికారి సర్వలోకాధిపతి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు చేయటానికి సమాధి కూడా లేదు. పుట్టినప్పుడేమో స్థలము లేదు, చనిపోవడానికి స్థలము లేదు, సమాధి చేయటానికి కూడా స్థలము లేదు. ఈ లోకానికి వచ్చారు. సమాధి ఎవరయ్యా అంటే అరిమత్తయ్య యేసబని ఒక సన్హెడ్రిన్ యూదుల సమాజ మందిరపు సన్హెడ్రిన్ సభ అధికారము కలిగిన వాడు. ఆయన గమనించండి, ఆయన చనిపోయినప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. యూద అంతకుముందే వెళ్ళిపోయి చనిపోయారు. కానీ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించిన శిష్యగణము అంతా కూడా పారిపోయారు. ఎవరో కూడా లేరు. సమాధి యొద్ద యోహాను ఉన్నారని అన్నారు, కానీ స్త్రీలతో పాటు యోహాను సువార్త రాసిన యోహాను ఉన్నారన్నారు. కానీ మిగిలిన శిష్యులందరూ, పేతురు అందరూ కూడా రోమా సైనికులకు, పరిసయ్యులకు వీళ్ళందరికీ భయపడి పారిపోయారు. అరిమత్తయ్య యేసేపు, నికోదేము వీళ్ళిద్దరూ రహస్యముగా ప్రభువును అనుసరిస్తున్నారు. పబ్లిక్గా ఉన్న శిష్యులేమో పారిపోయారు, రహస్యముగా అనుసరించేవారేమో పబ్లిక్లో అయ్యారు. ఆ సమయంలో ప్రభువులకు మేము ఉన్నాము, మా ప్రభువు సన్హెడ్రిన్ సభ వాళ్ళు వెలివేస్తారు, మీరు ఇలాగ చేశారు. అయినా భయపడాల, ఎందుకంటే ఆయన నీతిమంతుడు అని వారు గుర్తించారు. ఆయన దేవుని కుమారుడు అని గుర్తించారు. ఆయన పరలోకం నుండి వచ్చారని గుర్తించారు. మరి సమాధి చేశారు కదా. సమాధి చేసినప్పుడు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? సమాధిలో ఉన్నారు. మరి సమాధిలో ఉన్నారంటే ఆ రోజు మహాశుక్రవారము పస్కా బలి అయిపోయింది. శనివారము విశ్రాంతి దినము, యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయరు, వంట కూడా చేసుకోరు. ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే ఆమెను నేను ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఫోన్ చేసినప్పుడు తను ఇంట్రెస్ట్గా అన్ని అక్కడ విషయాలు అడిగేదాన్ని. కనీసం రిమోట్ కూడా పట్టుకొని వాళ్ళు, టీవీ రిమోట్ కూడా పట్టుకొని, రిమోట్ నాకు ఏసీ రిమోట్ కూడా వేయరు. పని వాళ్ళ చేత కూడా పని చేయించారు. ముందే అన్ని సిద్ధపాటు చేసి పెడతారు. వంటగని అసలు ఏమి ఇంత స్వెట్టింగ్ చెమటొచ్చి అసలు ఏ పని కూడా విశ్రాంతి దినం చేయలేదు. అందుకే ప్రభు అంటారు, విశ్రాంతి దినములకు నేను ప్రభు అయి ఉన్నాను. విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని కాదు ఆరాధిస్తుంది, విశ్రాంతి దినమున దాన్ని చేసిన ప్రభువును ఆరాధించాల. కానీ అంత నిష్టగా ఉంటారు. మరి ప్రభు చనిపోయి సమాధి చేశారు.
సమాధి చేసిన రోజు అది శనివారం శుక్రవారం సాయంత్రం చేశారు. 6 గంటల శనివారం ప్రారంభమైంది వాళ్ళకు. 6 గంటల దినము ప్రారంభమైంది, శనివారం ప్రారంభమైంది. మరి ఇంక చేస్తారా ఏమైనా? ఏ పని చేయడానికి లేదు. శుద్ధీకరించుకొని వాళ్ళు విశ్రాంతి దినమున దేవుణ్ణి ఆరాధించాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే విశ్రాంతి దినాన ఈయన గుడ్డివాడిని బాగు చేశాడు దేవాలయంలో, సమాజ మందిరంలో. ఈయన గుడ్డివాడిని బాగు చేశాడు, ఈయన పక్షవాయువు గలవాడిని బాగు చేశాడు, ఈయన కుష్ఠరోగులను బాగు చేశాడు, ఈయన చనిపోయిన వాడిని బాగు చేశాడు. ఈ రోజు ఈయన చనిపోయాడు, ఈయన సమాధిలో ఉన్నాడు. ఈ రోజు ఏం చేస్తాడు? ఈయన చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు అంటే ఎంత వాళ్ళలో సంతోషకరమైన ఇది వచ్చిందంటే మమ్మల్ని బాధ పెట్టాడు, మా దేవుణ్ణి బాధ పెట్టాడు. విశ్రాంతి దినం ఏమి చేయకూడదు, వీళ్ళందరినీ పోయి పట్టుకొని వాళ్ళని ముట్టి, పాడను కూడా ముట్టి వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. ఈ రోజు చనిపోయి సమాధి చేయబడ్డాడు కదా, ఇప్పుడేం చేస్తారు శిష్యులు? ఇప్పుడేం చేస్తారని హేళనతో కూడిన సంతోషంతో వాళ్ళ ఆరాధనలో వాళ్ళు ఉన్నారు. ప్రియ సంగమా, మరి ప్రభు వారు ఏం చేశారంటే ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 9-10 వచనాలు చదవండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. ప్రియ సంగమా, ఇప్పుడు గమనించినట్లయితే నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీవు. ప్రభువు కుళ్ళు పట్టాడా? చనిపోతే కుళ్ళు పట్టాలి కదా, కుళ్ళు పట్టారా? కుళ్ళు పట్ల. మరి ఏమి చేశారు ప్రభు వారు? చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఏమి చేశారయ్యా అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి ఒకసారి. 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అంటే మృత పైకి వెళ్ళాడు అనేది ఒకటైతే, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారయ్యా అంటే ఆయన పైనేమో పరలోకం ఉంటది, ఇదేమో భూలోకము, కింద ఏముంటది అంటే పాతాళ లోకం ఉంటది. ప్రభు ఎక్కడికి వెళ్ళారయ్యంటే పాతాళ లోకమునకు వెళ్ళి, పాతాళ లోకములో అప్పటి వరకు భూమి పుట్టింది మొదలుకొని ఉన్న వరకు ఇప్పటి వరకు ప్రభు పుట్టే వరకు 4000 సంవత్సరాల కాలము బైబిల్ ప్రకారం మనం అనుకుంటాం కదా. ఈ 4000 సంవత్సరాల కాలము చనిపోయిన మృతులు ఉంటారు కదా, ఆ మృతులు ఉన్న స్థలము సాతాను వారందరినీ చెరగా బంధించి వేసింది. ఇంతకు ముందు మీకు గుర్తుందా? నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక వ్యక్తి తాను ప్రయాణమై జాన్ బనియన్ వలె ప్రయాణమై ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి అగ్ని ఎదురైందంట. మీకు గుర్తుందా? 1-2 సార్లు చెప్పాను, అగ్ని ఎదురైందంట. అగ్ని ఎదురైతే అగ్ని జ్వాలను చూసి ఆయన భయపడి, ఫైర్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు అగ్ని, నువ్వు శక్తివంతమైన దానివి, భూమిలో నీకంటే శక్తివంతమైంది ఏది కూడా లేదు కదా అని అంటే అగ్ని అందంట, నేను శక్తివంతమైన దాన్ని కాదు, నాకంటే శక్తివంతులు ఉన్నారంటే ఎవరు అంటే నాకంటే శక్తివంతులు వాటర్, నీరు. నా అగ్నిని నీరేం చేస్తుంది? ఆర్పివేస్తుంది. అతను నీటి వద్దకు వెళ్ళి అడిగారంట, వాటర్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు బాగా శక్తివంతమైన దానివి కదా అని అడిగితే వాటర్ అందంట, లేదు, నేను శక్తివంతమైన దాన్ని కాదు, నాకంటే శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు నీకంటే శక్తివంతమైన అంటే సన్, సూర్యుడు. ఆయన ఎండ నా నీటిని ఆవిరిలా లాగేసుకుంటది అని చెప్పగా సూర్యుని ఎత్తుకెళ్ళి, సన్ యువర్ స్ట్రాంగ్ కదా, నువ్వు బాగా బలమైన శక్తివంతమైంది కదా, నీవు తప్ప ఏది లేదు కదా అంటే, లేదు, నేను కాదు స్ట్రాంగ్, నేను బలవంతమైన వాడు నేను కాదు, నాకంటే వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పండి, చెప్పండి. ఇంతకుముందు చెప్పారు మేఘాలు, నాకంటే శక్తివంతమైన ఎవరంటే క్లౌడ్స్, మేఘాలు ఉంటాయి కదా, నన్ను కప్పి వేస్తాయి. ఒక్కోసారి సూర్యుడు కనపడకుండా మేఘాలు కప్పి వేస్తాయి కదా, మేఘాలు కప్పి వేస్తాయి అని అన్నారు. మేఘాల దగ్గరికి వెళ్ళి, క్లౌడ్స్ యూఆర్ స్ట్రాంగ్ కదా, మేఘాలు మీరు స్ట్రాంగ్ కదా, శక్తి గల వాళ్ళు కదా, బలవంతులు కదా అంటే మేఘాలని అంట, లేదు మేము కాదు, మాకంటే బలవంతులైన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే విండ్, గాలి. గాలి వస్తే ఏం చేస్తుంది? మేము కురవాలని మేఘాలుగా ఉన్న గాలి మమ్మల్ని చెదరగొట్టేస్తుందంటే గాలి ఎద్దుకు వెళ్ళి, విండ్ యు ఆర్ స్ట్రాంగ్, మీరు స్ట్రాంగ్ కదా అని అడిగితే గాలి ఉందంట, లేదు మేము స్ట్రాంగ్ కాదు. ఎవరు చెప్తారా?
గాలి ఎవరు స్ట్రాంగ్ కాదంటే మాకంటే స్ట్రాంగ్ ఉన్నవారు ఉన్నారు అంటే ఎవరంటే మౌంటైన్ అంటే పర్వతాలు. మేము దేన్నైనా కదిలించగలం, దేన్నైనా పెకలించగలం, కానీ పర్వతాలు ఉంటాయి కదా, దాన్ని మేము కదిలించలేము, దాన్ని మేము పెకలించలేము అని చెప్పారంట. పర్వతాల యొద్దకు వెళ్ళితే మౌంటైన్స్ గారు స్ట్రాంగ్ కదా, మీరు బాగా బలవంతులు కదా అని అంటే, నో మేం కాదు, మాకంటే బలవంతులైన వారు ఉన్నారు. ఎవరు మీకంటే బలవంతులంటే మనిషి. మమ్మల్ని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి మమ్మల్ని కుదుళ్లతో సహా లేవనెత్తేస్తారు. మనిషి స్ట్రాంగ్ అంటే మనిషి వద్దకు వచ్చి యు ఆర్ ఏ స్ట్రాంగ్ కదా, నువ్వు బాగా బలమైన వారివి కదా అంటే, లేదు, మనిషి ఏమైనా చేయగలడు కానీ ఒకదాన్ని జయించలేడు, ఒకదానితో ఎప్పుడు స్నేహం చేస్తూ ఉంటాడు. ఏమిటయ్యా అది అంటే డెత్, మరణము. మనిషి కంటే బలమైంది ఏమిటి? మరణము బలమైంది కదా అంటే, మరణము యొద్దకు వెళ్ళి అడిగితే డెత్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్ కదా, నువ్వు బలమైన దానివి కదా అని అడిగితే మరణం అందంట, ఎస్ ఐ ఆమ్ స్ట్రాంగ్. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నన్ను దాటిపోయిన ఒక్క నరుడు గాని, ఒక్క జీవి గాని, ఒక్క జాతి గాని ఏది కూడా లేదు, నన్ను దాటిపోయింది లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన సిలువ వేశారు, ఆయన చంపేశారు, ఆయన సమాధి చేసేశారు. ఆయన పని అయిపోయింది అనుకున్నాము. ఆయన ఏం చెప్పారంటే, నేనే జీవము, నేనే పునరుద్ధానం అనుకున్నాడు యోహాను సువార్త 10:11. కానీ అనుకోకుండా ఆయన ఏం చేశాడు అంటే, మరణమును జయించి తిరిగి లేచాడు. నేనే బలమైన దాన్ని అనుకున్నానని మరణం అనుకుంది, కానీ నాకంటే బలమైనది ఏమిటంటే పునరుద్ధానం. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. నాకంటే బలమైనది ఏమిటంటే పునరుద్ధానము. గమనించండి, భూమి మీద తల్లి గర్భమున జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మరణమును రుచి చూడక బ్రతుకున్నారనేవాడు, మరణాన్ని రుచి చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటిదాకా సాతాను అనుకుందంట, పాపమునకు వచ్చు జీతము మరణము, ఆ మరణము నాకు లోబడి ఉంది అని అపవాది అనుకుందంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది తల చితగొట్టారని మనం అనుకున్నాం కదా. ఎప్పుడు? శిలువ మీద చితగొట్టింది అంటే శిలువ మీదే, కానీ శిలువ మీద ఆ కార్యం కాదు. ఎప్పుడైతే సమాధి నుండి తిరిగి లేచారో అప్పుడు సాతాను తల చితగొట్టబడింది. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, మరణమును జయించి ఎవరు గమనించండి, గాంధీ మహాత్ముడు చనిపోయాడు, ఆయన శల్యాలు ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. గౌతమ బుద్ధుడు చనిపోయాడు, ఆయన ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. అలెగ్జాండర్ చనిపోయాడు, ఆయన ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. నెపోలియన్ చనిపోయాడు, ఆయన ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. అంబేద్కర్ చనిపోయాడు, ఆయన ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. వివేకానందుడు చనిపోయాడు, ఆయన ఎముకలు ఆయన సమాధిలో ఉన్నాయి. యేసుక్రీస్తు చనిపోయారు, ఆయన సజీవంగా తిరిగి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వలోకములు, పైన పరలోకములు, కింద భూలోకములు, కింద పాతాళ లోకములు ఎవరు కూడా మరణమును జయించి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పితే. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మరణం ఉందని సూచన చూపించారు. మరణము లేకుండా హనోకు వెళ్ళాడు, మరణము లేకుండా ఏలియా వెళ్ళాడు. మరణమును ఏలియా భక్తుడు, ఎలీషా భక్తుడు ఆయా సందర్భాల్లో పిల్లలను, చనిపోయిన వారిని లేపినట్టు ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో నాయను కుమార్ని, యాయిరు కుమార్తెను, లాజర్ను కూడా లేపినట్టు లేఖన భాగాల్లో ఉంది. అంటే ప్రభు వారు చెప్తున్నారు, మరియా మార్తా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు, పునరుద్ధానము జీవము నేనే కదా అని యోహాను సువార్త 11లో చెప్పారు కదా. పునరుద్ధానము జీవము నేనని చెప్పినప్పుడు ఆమె పునరుద్ధానము జీవం అంటే ఎప్పుడో ప్రభు వారు మళ్ళీ వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు అప్పుడు తిరిగి లెగుస్తారు అని అనుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు పునరుద్ధానము జీవము నేనే అని. ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి చనిపోయిన అనేకులు లేచి శిష్యులకు అనేకులకు కనిపించారని లేఖన భాగాల్లో ఉంది. గమనించండి, ఆత్మలు లెగిస్తే ఆత్మలు ఎవరు గుర్తుపట్టలేము, వారు దేహాలు ధరిస్తేనేగా గుర్తుపట్టేది. వారు దేహాలు ధరించిన వారి సమాధుల్లో నుండి ప్రభు వారు లేచినప్పుడు వారు కూడా లేచి అనేకులకు అగిపించారు. ప్రియ సంగమా, మరణపు ముళ్ళు విరిచాడు. హోషేయ గ్రంథము 13:14 చదవండి. పాతాళ వశములో నుండి
భూమి పుట్టింది మొదలుకొని దేవుని భక్తులైన వారందరూ ఆయన యందు, ఆయన ఎఫెసులో మనం చెప్పుకున్న రీతిగా చెరకు వెళ్ళి, ఏ చెరకు వెళ్ళి? అపవాది చెరకు వెళ్ళి అపవాది చెర నుండి, చెరలో ఉన్న తన భక్తులను జ్ఞాపకం చేసుకుంది. భూమి పుట్టింది మొదలుకొని ఉన్న అందరినీ తీసుకువెళ్ళలేదు. భూమి పుట్టింది మొదలుకొని ఉన్న తన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన వారిని ఆయన పాతాళ లోకములకు వెళ్ళి, పాతాళ లోకములో అపవాది చెరలో ఉన్న వారిని చెర నుండి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే పరదైషునకు తీసుకువెళ్ళాడు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి లేచే వరకు పరదేశ విషయం రాలా ఎక్కడా కూడా. గమనించండి, పారడైజ్ అండ్ పరదేశ విషయం రాలా. ఎప్పుడైతే సులువు మీద ఉన్నప్పుడు దొంగతో అంటారో నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని అంటారో అప్పుడు పరదేశం ప్రారంభమైంది. అప్పటి వరకు ఎక్కడున్నారయ్యా? మృతులు అంటే పాతాళ లోకములో చెరలో, అపవాది చెరలో ఉన్నారు. తన యందు భయభక్తులు కలిగిన వారిని, మీకు గుర్తుందా? చూడవసలేదుగా, నేను మొన్న కూడా చెప్పుకున్నాం కదా, లూకాసు వార్త 16లో ధనవంతుడు చనిపోయారు, లాజరు చనిపోయాడని చెప్పుకున్నాం కదా. ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే అగ్నిలో కాలుచు ఉన్నాడు, పాతాళములో యాతన పడలేకపోతున్నారు. పరదైషులో ఇక్కడ అబ్రహాము, ప్రియ సంగమ, అబ్రహాము యొద్ద ఈ లాజరు ఉన్నాడు అంటే నెమ్మది సమాధానం పొందుతూ ఉన్నారు. దేవుని భక్తులు ఎక్కడున్నారా అంటే నెమ్మది సమాధానం పొందే ప్రదేశంలో వారు ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరగని వారు, రక్షణ లేని వారు, వారి అంతం ఏమిటంటే పాతాళము. అగ్ని ఆరదు, పురుగు చావదు. గమనించండి, అక్కడ కాలుతూనే ఉంటారు. కాలి చనిపోతారా? కాలి చనిపోవటం ఉండదు. ఆత్మలు కాలతానే ఉంటాయి. ఆ యాతన పడలేక కేకలు వేస్తారు. ఆ యాతన నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరణమును విరిచి, మరణపు ముళ్ళు విరిచి వారిని నేను రక్షించదను. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం అక్కడ? చదవమ్మా, మాట చదువు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాల్లో కూడా ప్రభు వారు చెప్తూ ఉంటారు. 15వ అధ్యాయం 55-56 వచనాలు. మరణపు ముళ్ళు, మరణం ఎందుకు వచ్చిందయ్యా? పాపం వల్ల వచ్చింది కదా. ఆ పాపం అనేది గుచ్చుకోవటాన, ఆ మరణానికి పాపం అనే ముళ్ళు గుచ్చుకోవటాన మనకి మరణం అనేది వచ్చింది. మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలం ఏమిటంటే ధర్మశాస్త్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ముళ్ళుని, ఆ మరణాన్ని విరిచివేసి నేను సజీవుడను అని ఆయన తిరిగి లేచారు. పాత నిబంధన కాలంలో పునరుద్ధానము కొంతమంది నమ్మేవారు, కొంతమంది నమ్మేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో పరిసయ్యులు అనే వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా మీకు. వాళ్ళు దూతలు ఉంటారు, పునరుద్ధానం దాన్ని నమ్మారు. సద్దుకాయలు అనే వాళ్ళు ఉంటారని చెప్పారు కదా. వాళ్ళు ఏం చేస్తారయ్య అంటే దూతలు ఉండరు, పునరుద్ధానము లేదు, చచ్చిపోయే వాళ్ళు ఇంకంతే, చచ్చిపోవడమే అనుకుంటారు. కానీ ప్రభు వారు తన మాట చెప్పాడు కదా. 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. చాలు ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన బ్రతికిన దగ్గర నుండి, బ్రతికినప్పుడు తాను పరిచయం బదులుపెట్టి శిష్యులు ఏర్పాటు చేసుకున్న దగ్గర వాళ్ళతో చెప్తున్నారు కదా, మనిషి కుమారుడు పెద్దల చేతకు, ప్రధాన యాజకుల చేతకు అప్పగించబడతారు, ఆయన్ని సిలువ వేసి చంపుతారు, ఆయన చనిపోతాడు, 3వ దినము తిరిగి లెగుస్తాడు అని, మీకంటే ముందు గలిలయ వెళ్తాడు అని లేఖన భాగాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ప్రభు వారు బ్రతికున్నప్పుడు చెప్పారు. ఆయన తిరిగి లెగుస్తారు అనే చెప్పిన మరణపు ముళ్ళు విరుస్తారనే ప్రవచనం నెరవేరాలి కదా. ప్రవచనం నెరవేరింది. ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాట నెరవేరాలి కదా. నెరవేరింది. అయితే ఆదివారము తెల్లవారుచుండగా శనివారం రోజు, శుక్రవారం రోజు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు. చనిపోయింది మొదలుకొని ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే పాతాళ లోకమునకు వెళ్ళి అక్కడ ఉన్న మృతులకు సువార్త ప్రకటించింది. శనివారం స్తబ్దుగా ఉంది. ఈ రోజంతా కూడా వాళ్ళకి మృతులకు సువార్త ప్రకటించి వారిని పరదేశులకు
చెర నుండి విడిపించి నేను మృతుల నుండి విడిపిస్తానది కదా, మృత్యువైనటువంటి అపవాది నుండి విడిపించి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళింది అంటే పరదేశుకు తీసుకువెళ్ళింది. ఆదివారము తెల్లవారుచుండగా, తెల్లవారక ముందే, భూమి మీద సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడు ఆయన ఉదయించాడు, నీతి సూర్యుడు లేచాడు. గమనించండి, అక్కడ సంప్రదాయంలో మనకులాగా భూమి తీసి పాతి పెట్టడం ఉండదు. ఎత్తైన స్థలం మీద ప్రేత వస్త్రంతో చుట్టబడి సుగంధ ద్రవ్యాలు పూచి ఇటువంటి ఒక రాతి మీద ఆయన్ని అక్కడ పడుకోబెడతారు, గుహలు తవ్వి పెడతారు కదా. సహజంగా దొంగతనాలు జరుగుతాయి. అప్పుడు చనిపోయిన శవాలు దొంగతనాలు ఏమిటి అనుకుంటే, శవాలను ఎత్తుకొని వెళ్ళి వాళ్ళకు చుట్టబడిన ప్రేత వస్త్రములో ఇప్పుడు 150 సేర్ల ఎత్తుగల అత్తరు, అంటే అదంతా సుగంధ ద్రవ్యాలంటే ఎంతో సువాసన గల ఈ ఖరీదైనవి అవన్నీ ఖరీదైనవి. ఆ సుగంధ ద్రవ్యాలకు దొంగతనం చేయడానికి శవాలను ఎత్తుకెళ్ళిపోయి ఆ వస్త్రం తీసేసి సుగంధ ద్రవ్యాలను తీసుకొని శవాలను అక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరన్నా దాచిపెట్టారా, ఎవరన్నా ఎత్తుకొని పోయారా, ఎవరైనా చేశారన్న ఒక అనుమానం అనేది వచ్చేసింది. తెల్లవారేటప్పటికల్లా మగ్దలేని మరియా కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు, శనివారం కాబట్టి ఏ పని చేయకూడదు కదా, ఎప్పుడు శనివారం అయిపోయిందా ప్రభువారి యొద్దకు వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. తెల్లవారుతూ ఉండగా సూర్యుడు లెగవకుండానే సమాధి యొద్దకు వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి సమాధి ద్వారము తెరవబడి ఉంది. సమాధికి రాయి అడ్డు పెట్టారు. చనిపోయినప్పుడు ఏం చేశారయ్యా, వీళ్ళ శిష్యులు ఈయన్ని తీసుకెళ్లిపోతారు, ఈయన లెగుస్తాడని చెప్పాడు కదా, ఈయన్ని తీసుకెళ్లిపోతారు కాబట్టి మీరేం చేయాలా, సమాధి ద్వారానికి కాపలా మనుషులను పెట్టాలా, మీరేమి చేయాలా, సమాధికి ముద్ర వేయాలా. మనం పాట పాడతామే, ముద్రయు జీల్చెను ప్రభు యేసు, ముద్రయు ఓడని ప్రభు యేసు. ముద్ర ఓడిపోయింది, వాళ్ళు సీలు వేశారు. ఏదైనా వాడని దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సీలు వేస్తుంది. అది గవర్నమెంట్ తీయాలి కానీ వేరే వాళ్ళు తీయడానికి వీల్లేదు. మనుషులు ఎవరైనా తీసారా వాళ్ళకి మరణ శిక్ష వేస్తారు. కానీ అంత బరువైన రాతిని, అన్ని వేల బరువున్న రాతిని, ఆ రాతిని దొరలించాలంటే సామాన్య మానవులు, ముఖ్యంగా స్త్రీలైతే అసలే బలహీనంగా ఉంటారు కాబట్టి తీయలేరు. మరి ఎవరు తీశారు అంటే, ఎవరు తీశారంటే దేవుని దూతలు అక్కడ ఉన్నారు. దేవుని దూతలు రాయి తొలగించారు. అంటే రాయి తొలగించకపోతే ప్రభువులు ఎగవలేరా అంటే, రాయి తొలగించక ముందు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ముందుగానే లేచారు. గమనించండి, ఆయన మీద చుట్టబడిన వస్త్రములు కూడా ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ప్రభువారు. ఏది తన వెంట తీసుకెళ్ళాల, ఆ వస్త్రాలు కూడా ముఖం మీద కప్పబడి రుమాలు లాంటిది కూడా ఇక్కడే పెట్టేసి పక్కన మడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ప్రభు వారు రాయి దొరలించక ముందే లేచారు. మరి దూతలు వచ్చి సమాధికి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చున్నారు. ఒక సువార్తలోనేమో రాతి మీద అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చొని ఉన్నారు. వచ్చినప్పుడు వీళ్ళకి స్త్రీలకు శిష్యులకు చెప్పారు, ఆయన లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేడు, నేను లెగుస్తాను, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా గలిలయ వెళ్తారు, మీరు వెళ్ళి శిష్యులతోనూ ముఖ్యంగా పేతురుతోనూ చెప్పండి. ముఖ్యంగా పేతురుతోనూ. గమనించండి, యోధాతో చెప్పండి అన్నారా? అలా యోధా చనిపోయాడని తెలుసు, యోధా తప్పిపోయాడని తెలుసు. కానీ పేతురు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కరుణ గలవాడు, ఓర్పు గలవాడు, దేవుని ఇష్టము కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు, దూకుడు కలిగిన వాడు, ఏమి అన్నా ఓర్చుకుని తగ్గించుకొని పోయే మనస్తత్వం గలవాడు. కాబట్టి భవిష్యత్తు ఎరిగిన దేవుడు, పేతురు మనస్తత్వం ఎరిగిన దేవుడు. ఈ దూతలు చెప్తున్నారు, పేతురుతో కూడా చెప్పండి. శిష్యుడు ప్రభు చెప్తున్నాడు, ఈ దూతలు పేతురుతో కూడా. మరి ఎందుకు? మొదటిగా సమాధిలో ఆయన లేడు. భూమి మొత్తం మీద, లోకం మొత్తం మీద, సర్వలోకములో సమాధిని జయించి తిరిగి లేచిన ప్రభువు, దేవుడు, నాదుడు యేసుక్రీస్తు ప్రభు. వారి చప్పట్టుకుని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆయన ఒక్కడే మనం ఎందుకు ఆరాధించాలి అని ఎవరైనా అడిగితే మనం ధైర్యంగా చెప్పే ఏమిటంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు యేసుక్రీస్తు. అందుకొరకు మనల్ని కూడా లేపడానికి ఆయన శక్తి గలవాడు. పునరుద్ధానములో మొదటి ప్రథమ ఫలము, అరణ్యములో అంజూరపు చెట్టు మీద చిగురు పెట్టి కాలములు తొలి ఫలము దొరికిందంటే కదా హోషేయలో. తొలి ఫలము, ప్రథమ ఫలము, మరణమును జయించి లేచిన ప్రథమ ఫలము యేసుక్రీస్తు. పునరుద్ధానములో మనల్ని కూడా రేపు లేపడానికి శక్తి కలిగిన వాడు ప్రభువు అని రుజువు. ఎవరైనా ఏదైనా చేయగలనంటే వారికి చేయటం వస్తేనే కదా చేయగలిగేది. ఏదైనా ఒక కార్యం చేయాలంటే ప్రభు వారు మరణాన్ని జయించి లేచి తిరిగి లేచారు. ప్రభు లేచారు ఒకటి,
2 వస్త్రాలు ప్రభువు లేచారనడానికి రుజువు వస్త్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతే వస్త్రాలు ఉండకూడదు, కానీ అక్కడ వస్త్రాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యం పోయబడింది, అక్కడ విడిచిపెట్టబడింది ఆ నార వస్త్రము. ప్రభు లేచారు, వస్త్రాలు అక్కడే ఉన్నాయి. 2 సమాధి ఖాళీగా ఉంది. 3 4 దూతలు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చొని ఉన్నారు. ఆయన లేడు, ఆయన లేచాడు, మీకంటే ముందు గలిలయ వెళుతున్నాడు అని చెప్పిన లేఖనాన్ని వాళ్ళు గుర్తు చేశారు. లేఖనాన్ని గమనించండి. భయముతో కలవరముతో ఉన్న ఆ స్త్రీలకు దూతలు చెప్తూ ఉన్నారు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, ఆయన లేచాడు, ఆయన మీకంటే ముందు గలిలయ వెళ్ళాడు అని చెప్పాడు. ప్రియ సంగమా, మరి ఎందుకు రాయి దొర్లించాలి? ఆయన లేచాడు కదా, రాయి దొర్లించాల్సిన అవసరం ఏముంది అని అంటే, రాయి దొర్లించకపోతే ఆయన లేచాడనే సాక్ష్యము శిష్యులకు గాని స్త్రీలకు గాని ఎవరికి మనకి గాని సాక్ష్యము తెలియదు. ఆయన లోనే ఉన్నారేమో అనుకుంటాము. మనకు సాక్ష్యము తెలియడానికి, సువార్త ప్రకటించడానికి రాయి దొర్లింపబడింది. సువార్త ప్రకటించడానికి రాయి దొర్లింపబడింది. ఇది సర్వ మానవాళికి తెలియవలసిన పునరుద్ధాన సందేశము, ఉద్ధానము, తిరిగి లెగవటము. ఆయన తిరిగి లేచాడు, ఆయన లేచాడు. గమనించండి, రాయి పెట్టి ఉండగానే ఆయన లేచిపోయాడు. రాయి తీసినప్పుడు లెగవల. శిష్యులందరూ ఒక రూములో గదిలో ఉన్నప్పుడు, ఒక గదిలో తలుపులు వేసుకున్నప్పుడు, తలుపులు వేసి ఉన్న గదిలోనే ప్రభువారు వచ్చారు కదా, అలాగే రాయి మూసివేసి ఉన్నప్పుడే ప్రభువారు లేచారు. ప్రభువారు లేచారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, 40 రోజులు ఆయన లేచారు అని మనం అనుకుంటే కాదు. 40 రోజులు ఆ యెరూషలేము దేశ ప్రజలకు 40 రోజులు కనిపించారు, భూమి మీద ఉన్నారు. 40 రోజులు 11 ప్రత్యక్షతలు, 11 సార్లు. ఒకసారి అయితే 500 మంది పైన ప్రజలు ఉన్నప్పుడు వారందరికీ కనిపించారు. లెగిచారు అంటే నువ్వు నేను చెప్పుకుంటే సరిపోదు, చరిత్రలో లిఖించబడింది. ఆయన చూచారు, ఆయన గాయాలలో వేలు పెట్టి త్రిప్పి చూశారు. ఆ నమ్మిన వారు సువార్త ప్రకటించిన తోమ మన భారతదేశం వచ్చి కేరళలో 7 సంఘాలు కట్టాడు, ఇప్పటికీ ఉన్నాయి. మద్రాసులో మౌంట్ థామస్ చర్చి కూడా ఉంది. అక్కడ ఆయన బాణాలతో పొడిచి చంపబడి చనిపోయాడు. సజీవ సాక్షిగా ఇవన్నీ ఉన్నాయి. ఆయన లెగటమే కాదు, 40 రోజులు కనిపించాడు. 40 రోజులు కనిపించిన తర్వాత ఆయన ఆరోహణమై, ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మగ్దలేని మరియ పట్టుకోవడానికి వచ్చినప్పుడు, మరియా నీవు నన్ను తాకుకు, నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు. రబ్బూని అని ప్రేమతో, అయ్యా నా ప్రభువును, అయ్యా ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, నా ప్రభువు అంటుంది. నా ప్రభువు. ఇదే మాట తోమ అన్నాడు, నా ప్రభువా నా దేవా. నా ప్రభువు అనే మాట హృదయాంతరంగాలలో నుండి వచ్చిన మాట, ఆయన మీద అమితమైన భక్తితో ప్రేమతో కూడి వచ్చిన మాట. నా ప్రభువా అంటే, అయ్యా నీవు శరీరము, నీ శరీరములో ఒక భాగము, అవయవం మేము, నీవు మా సంఘము, మా సంఘానికి శిరస్సు నీవు అని చెప్పింది. ప్రియ సంఘమా, ఎందుకయ్యా ప్రభువారు లేచారు అంటే, తండ్రి పంపించిన పని నెరవేర్చాడు. నేను మరణాన్ని జయించి లెగవడానికి శక్తి కలిగినవాడిని, మరణం మీద నాకు అధికారం ఉన్నదని అపవాదిని త్రొక్కు వేయటం అక్కడే ప్రారంభమైంది. మరణమును జయించి లేచినప్పుడే. లేచిన తర్వాత 40 రోజులు కనిపించాడు. 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత, అంటే 50వ దినం అంటారు. దాన్ని ఏమంటారంటే పెంతెకొస్త దినము అంటారు. పెంతెకొస్త దినము. పెంతెకొస్త అంటే 50వ దినము. 50వ దినము పరిశుద్ధాత్మ, తండ్రి ఎలా ఉంటాడో మనకి తెలియదు కదా, ఆత్మస్వరూపికి తెలియదు కదా. ఎలా ఉంటారు అంటే యేసుక్రీస్తు ప్రభులా ఉంటారని చెప్పి చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు అని ఈ లోకానికి పంపించారు కదా. ఇప్పుడు ఎవరున్నారయ్యా మనతో? యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు శరీరధారిగా నివసించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఒలీవ కొండ మీదకి వెళ్ళి మరలా ఒలీవ కొండ మీదకి 2వ రాకల్లో వస్తానని చెప్పిన ఆ చనిపోయిన రోజు 3200 పైన ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఇంకా 3000 పైన ఉన్న ప్రవచనాలు కొన్ని నెరవేరుతూ ఉన్నాయి, కొన్ని రాకళ్ళు నెరవేరాల్సి ఉన్నాయి. అయితే ప్రభు వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు వస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉన్నాడు. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనకు వచ్చాడు. పునరుద్ధానం అంటే మామూలుగా లెగిచారని చెప్పే మాట కాదు, లెగిచి చూపించే మాట. తాను లెగుస్తానని చెప్పాడు, తాను చెప్పిన మాట తాను చేసి చూపించాడు. తాను చూపించి
అందరికీ అగిపించాడు, కనిపించాడు, అందరిని తాకాడు, అందరికి రొట్టె విరిచి ఇచ్చాడు, చాప విరిచి ఇచ్చాడు, అందరికి ఇచ్చి నేను ఉన్నానని రుజువుపరుచుకున్నాడు. ప్రియ సంగమా, పునరుద్ధానము అంటే అర్థం ఏమిటో తెలుసా? తిరిగి లెగుస్తాను, ప్రథమ ఫలాన్ని నేను మిమ్మును కూడా లేపుటకు సమర్థుణ్ణి అని చెప్పడము. ప్రభు లేచిన తరువాతే పరదేశం వచ్చింది. లేచిన తర్వాత కొత్త స్థలాన్ని సిద్ధపాటు చేసి పెట్టాడు. అదే పరదేశ్ అనే స్థలము. అక్కడ తీర్పు జరిగే వరకు ఉన్న పళంగా మనం చనిపోయినా మనం ఎక్కడికి వెళ్తామా అంటే, ఆయన ఎరిగిన వాళ్ళు పరదేశ్కి వెళ్తాం. ఎప్పటి వరకు అక్కడ ఉంటామా అంటే, రెండవ రాకడ వచ్చి తీర్పు జరిగింది కదా, తీర్పు జరిగే వరకు నెమ్మది గల స్థలములో మనము ఉంటాము. పాత నిబంధన భక్తులందరిని రక్షించి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. 68 ఒకసారి చూడమ్మా, 68 కీర్తన 68:18 ఒకసారి చూస్తే ముగించుకుందాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. నీవు ఆరోహణమైతివి అన్న ప్రవచనము నెరవేరాలి కదా. ప్రభు వారు వచ్చారు, 68:18 ఉంటుంది. ప్రభు వారు వచ్చారు, ఆయన ఆరోహణమైపోయారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణమైపోయారు, శిష్యులకు కనిపించి. అందుకని అపొస్తలుల కార్యాలు 1:11 చూడవలసిన లేదు. కానీ గలిలయ మనుషులారా, మీరు ఎలా ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? పరలోకమునకు ఎలాగైతే ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నాడు, మరలా అలాగే ఆయన తిరిగి మీ వద్దకు వచ్చి. చదవండి ఆ మాట. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు? శిష్యులు తీసుకొని వెళ్ళి ఒలీవల కొండ మీద నుండి ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు కదా. వెళ్ళిపోయే సమయంలో శిష్యులు అంటే అట్లాగే ప్రభు మళ్ళీ కనిపిస్తాడేమోనని చెప్పి అలాగే చూస్తూ ఉంటే ఒక దూత వచ్చి, చెప్పమ్మా చదువు. మీరెందుకు నిలిచి ఆకాశం, ఎవరు చెప్తున్నారు ఆ మాట? చదువు. చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆ రీతిగానే తిరిగి వచ్చునని ఆయన వారితో చెప్పిన. 1 కొరింథీ 15:20 కూడా చూసుకొని ముగించుకుందాము. భూలోకములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెళ్ళిపోయాడు, ఆత్మను ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్మ అక్కడ ఏమైందంటే, భూలోకములో క్రైస్తవ సంఘము ఆయన చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత భూమి మీద నున్న క్రైస్తవ సంఘము స్థాపించబడింది. ఆయన భూలోకానికి ఇక్కడ నుండి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మని ఇక్కడకు పంపించారు. ప్రియ సంఘం, ఒక మాట చదివి ముగించుకుందాం. చూడండమ్మా. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడింది. ఇదే పునరుద్ధానం. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధాన సందేశం అదే. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రథమ ఫలము ఆయనే. రేపు మనల్ని కూడా లేపుటకు సమర్థుడైన దేవుడిని దూత ద్వారా సాక్ష్యము చెప్పడానికి చెప్పబడిన ఫలితాలు. ప్రియ సంఘం, ఆ దేవుని బిడ్డలు అనుకుంటాం, బాధ వచ్చినప్పుడు పారిపోతాము. శిష్యులు పారిపోయారు, కానీ రహస్యంగా ఉన్న నికోదేము, అరిమత్తయ్య పబ్లిక్ అయిపోయారు. వచ్చి మా ప్రభు కొరకు మేమేమైనా చేయాలని చెప్పి వారు సిద్ధపడి వచ్చారు. ఆ పునరుద్ధాన దర్శనాన్ని వీరందరూ కూడా పొందుకున్నారు. మరియకు ధైర్యం చెప్పిన దూతలు ఈరోజు మనకు ధైర్యం చెప్తున్నారు. మీరు భయపడవద్దు, ఏ విషయం గురించి కూడా భయపడవద్దు. ఎందుకంటే మరణమే భయంకరమైనది. భయంకరమైన మరణపు ముల్లు విరిచి లేచిన దేవుడు నీకున్న భయంకరమైన సమస్యల నుండి కూడా నిన్ను లేపుటకు సమర్థుడైన దేవుడు. అలాగూ లేచి ఆయన ఉన్నాడు, సజీవుడు, మనం లేపుటకు సమర్థుడని పునరుద్ధాన సందేశం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఆ పునరుద్ధాన బలంతో మనం ముందుకు సాగిపోవటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమేన్.